నేను ఈరోజు మీతో మరి ఒక చిన్న విషయమే కానీ చాలా ఒక పెద్ద ఒక భావం ఉన్న విషయాన్ని నేను పంచుకుంటాను. మరి నేను ఒక మీటింగ్కి పోయినా. ఇలానే అంటే వారు మమ్మీ గారు చనిపోయారు. ఆమెకి 3 ఆడపిల్లలు చనిపోయారు. ప్రభునందు నిద్రించారు క్రైస్తవులు. సో జ్ఞాపకార్థ కూడికకి నేను వెళ్తే అక్కడ పాస్టర్ గారు ప్రసంగించారు. ప్రసంగించిన ప్రసంగం ఏంటంటే, మరి మనం ఎన్నో చేయాలనుకుంటాము, కానీ మన వలన కాదు అని అతను మరి ఆ పిల్లల్ని గురించి అంటే చర్చ్లో అంతా ఒక టాక్ వచ్చింది. ఆ టాక్ ఏంటంటే, మరి 3 ఆడపిల్లలు ఉన్నారు, ఎవ్వరు పెళ్లి చేయకుండా మరి ఈమె చనిపోయింది అనేది ఇక మాట్లాడుకుంటారు కదా అందరూ. మాట్లాడుకొని మరి పిల్లలు కొంచెం పెద్దలు మాట్లాడుకుంటా ఉంటే పాస్టర్ గారు మరి ఈ ప్రసంగాన్ని చేశారు. మనం ఎన్నో చెయ్యాలనుకుంటాం కానీ మనము చెయ్యలేము అన్న విషయాన్ని మరి ఆ దినం పంచుకున్నారు. నేను ఇవ్వనుకున్నప్పుడు, అంటే నేను ఇది చెప్పేది బహుశా 30 సంవత్సరాలు కావచ్చు. 30 సంవత్సరాల క్రింది మీటింగ్ గురించి చెప్తున్నాను. నేను ఇవ్వననుకున్నప్పుడు అట్లెట్లా కాదు అని నేను అనుకుంటా. అంటే అప్పుడు అంత నాకు అర్థం కాలే. సో మనం ఇక్కడ నిజంగానే పిల్లల్ని ఒకలాగా పెంచాలని అనుకుంటాం. ఎవరైనా మరి మీ పిల్లల్ని చెడపాలని అనుకుంటుండ్రా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు అనుకుంటలేదా? ఒక్కరైనా అనుకోండి. ఎవరు అనుకుంటలేరా? లేదు కదా, ఎవ్వరు అనుకోరు. నిజంగా వారి పిల్లల్ని చక్కగా పెంచాలన్న ఒక మరి ఆశ ప్రతి తల్లిదండ్రికి కలిగి ఉంటాయి. కానీ మనం అనుకున్నవన్నీ కూడా నిజంగా నెరవేర్చబడతాయా అన్నది మరి ఆలోచించడానికి చాలా కష్టమైన పని. అంటే ఈ విషయాన్ని నేను ఎందుకు పంచుకుంటా ఉన్నానంటే, మనం పిల్లల్ని ఏదైనా చేయాలంటే దాంతో పాటు పిల్లల యొక్క సహకారం అవసరం. పిల్లలు సహకరించలేదనుకోండి, ఏం చేయగలుగుతారు? ఏమన్నా చేయగలుగుతారా? ఏడ్చుకుంటూ ఉంటారా? చాలా అంటే ఏం చేయగలుగుతారు చెప్పండి నాకు. ఇంట్లో పిల్లల సహకారము అవసరం. తల్లిదండ్రుల కృషితో పాటు పిల్లల సహకారము అవసరం. పిల్లలు మనకి సహకరించలేదనుకోండి, మరి తల్లిదండ్రులు ఏం చేయలేరు. అంటే ఉదాహరణకి తల్లిదండ్రులకి డాక్టర్ చేయాలి అనే ఉద్దేశం ఉంటే పిల్లలకేమో ఇంజనీర్ కావాలనే ఉద్దేశం ఉంటుంది. కోరికలు వేరువేరుగా ఉంటాయి. సో నేను ఆ విషయము ఒక పాస్టర్ గారు పంచుకున్నప్పుడు ఇవ్వనుగా
అప్పుడు నా పెళ్లి కాలే. ఓకేనా? లేకపోతే కొన్నన్న విషయాలు తెలిసేటివేమో. కానీ ఇప్పుడు పెళ్ళైనాక కొన్ని విషయాలు చాలా తెలిసినాయి. ఏం జరుగుతాయా, ఏమైతాయా అని. సో దీంట్లో దేవుడు మనకి ఇచ్చిన ప్రతి దాంట్లో, పిల్లల్ని కానీ ఇచ్చిన ప్రతి దాంట్లో మనం నేర్చుకునే ఒక పాఠం ఉంటుంది. ఆ పిల్లల్ని చూసి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి? సో ఇప్పుడు నేను మీకు, నా మెసేజ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకేనా? అలాగనే సేమ్ మనం ఎలాగనైతే మన పిల్లల్ని పెంచాలని అనుకుంటున్నామో అలాగనే ఇంకొకటి కూడా మనకి ధర్మశాస్త్రంలో నేను అనుకుంటున్నా ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయంలో ఉన్నది అనుకుంటున్నా, నాకు మెమరీలో లేదు, చాలా రోజుల క్రితం మరి నేను చదివిన ఆ వచనం ఏంటంటే, ఎవరైనా కానీ మరి పిల్లలు మాట వినకపోతే చంపవాలని ఉన్నది. బాగానే తెలిసా మీకు? ఓకే, నైస్, వెరీ గుడ్. ఉన్నదా అక్కడ? కానీ ఇజ్రాయెల్ చరిత్రలో ఎవ్వరు కూడా వాళ్ళ పిల్లల్ని అట్లా రాళ్ళతో కొట్టి చంపినట్టు లేదు. 21వ అధ్యాయమా? ఓకే, చదవండి. ఉమ్, 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 మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఉమ్, ఊరి పెద్దలతో చెప్పవలెను. ఉమ్. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ విని భయపడుదురు. ఇది ఈ ధర్మశాస్త్రంలో కఠినమైన ధర్మం ఏంటంటే, మాట వినకపోతే ఏం చేయాలనంట? ఊరి పెద్దలను అందరినీ పిలవాలనంట. పిలిచి ఏం సాక్ష్యం చెప్పాలనంట? ఈ నా కుమారుడు మాట వినట్లేదు, మొండికేసిండు అని అంటే, అప్పుడు ఊరు పెద్దలు అందరూ మరి ప్రజలతో కలిసి ఏం చేయాలనంట? రాళ్ళతో కొట్టి ఏం చేయాలనంట? వామ్మో, మీ పిల్లల్ని ఎవరినైనా అట్లా చేస్తారా? చేయరా? ఎందుకు? దేవుని వాక్యం సెలవిస్తే చేయనీకేమైంది? చెల్లమ్మ, రేణుక చెల్లమ్మ, ఫస్ట్ మీరే జవాబు ఇచ్చిండ్రు, అందు గురించి అడుగుతున్నా. ఏం చేస్తారు? స్టీఫెన్ తమ్ముడు మీరేం చేస్తారు? భరిస్తామా? స్టీఫెన్ తమ్ముడు అంటున్నాడు భరిస్తాడంట, పిల్లలు చిన్నగా ఉన్నారు ఇంకా. ఓకే, ఇజ్రాయెల్ చరిత్రలో ఎవరిని కూడా అలా ఈ ధర్మంని పాటించిన వారు ఎవరు లేరు. ఏం చేస్తాం? ఏం చేయలేం. మరి మనకు అసాధ్యమైన ఎన్నో ఉన్నాయి, అందులో ఇదొకటి. ఏమి చేయలేం. ఏం చేస్తాం? తల బాతుకునుడు తప్ప. ఏమమ్మా వెనుకమ్మా? తల బాతుకునుడు తప్ప ఇంకేమైనా చేయగలుగుతామా? కొన్నిసార్లు నేను ఇంకొక స్టోరీ కూడా విన్నా, అది చిత్రమైన స్టోరీ. ఇద్దరు డాక్టర్స్. డాక్టర్స్ అంటే చాలా తెలివి ఉంటుంది కదా, మామూలు తెలివి కాదు, మంచిగా చదువుకొని చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే డాక్టర్ అవుతారు. మరి ఇద్దరు డాక్టర్స్, ఒక బాబు చదువుకుంటున్నాడు, ఇంకొక బాబు చదువుకుంటలేడు. అంటే కష్టపడుతున్నాడు కానీ బ్రెయిన్కి ఎక్కుతలేదు. మరి వీళ్ళకేమో ఇద్దరు డాక్టర్స్ కదా తల్లిదండ్రులు, వీరిద్దరు పిల్లల్ని మళ్ళీ డాక్టర్స్ చేయాలని ఆశ. ఇది పేపర్లో వచ్చింది, నేను చదివింది. ఇది ఇండియా మొత్తంని ఆల్మోస్ట్ కదిలించింది ఈ స్టోరీ. సో ఇంగ్లీష్ పేపర్లో వచ్చింది కాబట్టి, మీరు తెలుగు పేపర్లో వచ్చిందో రాలేదో అని నాకు తెలియదు, హిందూ పేపర్లో వచ్చింది. సో
వాళ్ళు ఏం చేసిండ్రంటే ఒక బాబు సత్తలేదైతే వీళ్ళు ఇక ప్రార్థనలు అవి ఇవి చేసుకొని ఒక తాంత్రికుడు వచ్చి మాంత్రికుడు వచ్చి చెప్పిండంట, అమ్మ మరి ఈ బాబు చదువుతలేడు, ఒక బాబు చదువుతున్నాడు, ఏం చేయాలయ్యా, మేము ఏం పూజలు చేయాలి, ఏం చేయాలి అని ఆయనకి మరి ఆ ఒక వేదన వ్యక్తం చేసినప్పుడు ఆ తాంత్రికుడు ఒక ఐడియా ఇచ్చిండట. ఏం ఐడియా ఇచ్చిండంట అంటే, ఈయన బ్లడ్ తీసి ఈయన బ్లడ్కి ఎక్కియాలి అన్నాడంట. అంటే చదువుకున్న వాని బ్లడ్ తీసి చదువుకోని వాని బ్లడ్కి ఎక్కియాలి, అంత కరెక్ట్ అయిపోతుంది అని చెప్పిండు. ఇది ఎవరికి చెప్పిండు? డాక్టర్లకు చెప్పిండు. ఇద్దరు భార్యాభర్తలు డాక్టర్లు. మళ్ళీ దాన్ని చూసి ఏం చేయాలి, నువ్వు ఏం చెప్తున్నావు అని అడగాలి కదా. ఏం చేసిండ్రు వీళ్ళు, ఇంట్లో హాస్పిటల్ తీసుకోపోతే ఇట్లా చెయ్యరు అని వీళ్ళే ఏం చేసిండ్రు అంటే, ఆయన గొంతు దగ్గర ఉన్న నరం కోసిండట, ఈయన బ్లడ్ ఎక్కిస్తామని. ఇది నిజంగా జరిగిన సంఘటన. అయితే ఏమైంది, ఈ బ్లడ్ ఆగతలేదు, ఇందుకు వచ్చేసిండ్రు. ఎక్కిస్తామని ట్రై చేస్తుండ్రంట, ఆయన బ్లడ్ ఆగతలేదు. ఎవరిది? చదువుకున్నది కోసేసిండ్రు. ఇంది ఇక ట్రై చేస్తున్నారు ఎక్కిస్తామని. ఆ పోరాటంలో ఏమైంది, ఆ బ్లడ్ ఆగతలేదు. ఈ మరి ఒక అబ్బాయి చచ్చిపోయిండు. ఎవరు చచ్చిపోయినరా అని అంటే, చదువుకునేటోడు చచ్చిపోయిండు, చదువునోడు మిగిలిపోయిండు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా, మన పిల్లల్ని మనం మంచిగా చేయాలని చాలా తపన కలిగి ఉంటాము, ప్రయత్నిస్తాము, అన్ని విధాలా ట్రై చేస్తాం. అయినా కానీ ఎన్నో విషయాలలో మనం సక్సెస్ఫుల్గా ఉండం. సో నేను ఇందులో నేర్చుకున్న పాఠం ఏంది, అది మీతో పంచుకోవాలని కోరుతా ఉన్నాను. ఓకే, అలాగనే యేసుక్రీస్తు ప్రభు మరి దేవుణ్ణి ఏమని పిలువమన్నాడు? తండ్రి అని పిలువమన్నాడు. ఏమని పిలువమన్నాడు? తండ్రి. మన పరలోకపు తండ్రి కూడా మనల్ని మంచిగా చేయాలని కొడుతుండా? మనల్ని ఏం చేయాలనుకున్నాడు? మంచిగా చేయాలనుకున్నాడు. ఇప్పుడు మనం ముందుగాల నేర్చుకున్న దాంట్లో ఏంది, తల్లిదండ్రులు ఒక్కరి కృషే కాదు, దానికి ఎవరి సపోర్ట్ కావాలి? పిల్లల సపోర్ట్ కూడా కావాలి. ఇవి రెండు ఏకమైతేనే ఆ ఆశ అనేది ఏమవుతుంది? నెరవేర్చబడుతుంది, లేకపోతే నెరవేర్చబడదు. అలాగనే మన పరలోకపు తండ్రి కూడా మనందరినీ యేసుక్రీస్తు ప్రభులాగా చేయాలనుకుంటున్నాడు. ఎవరిలాగా చేయాలనుకుంటున్నాడు? యేసు. అది మొదటి అధ్యాయంలోనే ఉంది కదా, బైబిల్ మొదటి అధ్యాయంలోనూ దేవుడు మనల్ని ఎలా చేయాలని ఉన్నది? తన పోలిక చెప్పున తన స్వరూపమందు నరుని సృష్టించాలి అని. సో దేవుడు కూడా మనల్ని మరి మంచిగా చెయ్యాలి అని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ఎవరిలాగా? తండ్రిలాగా పిల్లల్ని చేయాలి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మనకుందా ఆశ మళ్ళీ మంచిగా కావాలని? మరి మనలో ఎంతోమందికి ఎలా చేయాలనుకుంటున్నాడు మనల్ని అని అంటే, యేసుక్రీస్తు ప్రభులాగా చేయాలనుకుంటున్నాడు. ఎవరిలాగా చేయాలనుకుంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభులాగా చేయాలనుకుంటున్నాడు. ఎవరి ఇష్టం ఇది? దేవుని యొక్క ఇష్టం. కానీ మనం మరి యేసుక్రీస్తు ప్రభులాగా కావాలని మనం ఏమైనా దేవునికి సపోర్ట్ చేస్తున్నామా? మీకు బాధ కలుగుతుందా మీ పిల్లలు మీరు చెప్పినట్టు వినకపోతే? చాలా కలుగుతుందా? కొంచెం కలుగుతుందా? సందర్భాన్ని బట్టి చాలా కలుగుతుంది. సో దేవునికి ఎంత బాధ కలుగుతుండొచ్చు?
ఒకసారి ఆలోచించండి. మనము మరి యేసుక్రీస్తు ప్రభులాగా కాకపోతే దేవుడు మనల్ని యేసుక్రీస్తు ప్రభులాగా చెయ్యాలని మరి తన కుమారుణ్ణి త్యాగం చేశాడు, ఇచ్చేశాడు. లోకంని ప్రేమించి, మనల్ని ప్రేమించి, పాపులనైనా మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి త్యాగం చేశాడు. మళ్ళీ ఆ కుమారుడు మనల్ని అందరినీ ఆయనలాగా చేయాలనుకొని ఆ శిల్వ పైన తన రక్తం చిందించాడు. ఘోరమైన మరణం, అవమానం, నింద భరించాడు. ఇదంతా మనకు తెలుసు. కానీ మనము మరి యేసుక్రీస్తు ప్రభులాగా కావాలని మనకిష్టమవుతుందా? లేకుంటే మన ఆశలు ఏవైనా వేరగున్నాయా? దేవుని ఆశలతో మ్యాచ్ అవుతున్నాయా? దేవుని ఒక చిత్తంని మన ఒక తండ్రి ఒక చిత్తంని నెరవేర్చాలని, ఆయన చెప్పినట్టు జీవించాలని, ఆయన కోరినట్టు మనం పరిశుద్ధంగా ఉండాలని, ఆయన కోరినట్టు మనం తగ్గించుకొని ఉండాలని, ఆయన కోరినట్టు మనం కోపపడకుండా ఉండాలని మనము మరి ఇష్టపడతా ఉన్నామా? ఎందుకు? లేకుంటే మరి ఏం చేస్తా ఉన్నాం? కాబట్టి మనం మరి ఒక పాఠం నేర్చుకుందాం. ప్రభువా, మరి మార్చలేడు. మనం సరెండర్ కావాలి, దేవునికి సరెండర్ కావాలి. ఏమని? తండ్రి, మరి మమ్మల్ని బాగు చేయాలని మీ ఆశ ఉన్నది. మరి మన కోరిక యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటి కండిషన్ తనని వెంబడించడానికి చెప్పింది ఏంటంటే, తన్ను తాను ఉపేక్షించుకొని, తన్ను తాను ఉపేక్షించుకొని సిల్వనెత్తుకొని నన్ను వెంబడించాలని. ఉపేక్షించుకునుట అంటే మన కోరికలన్నిటిని తీసి ఏం చేయాలి? పక్కకు కావాలి. యేసుక్రీస్తు ప్రభులాగా కావాలని ఇష్టపడతా ఉన్నామా? ఆ డిజైర్ మనకుందా? ఆ కోరిక మనకుందా? ఇంకా ఎవరిలాగానైనా ఏమైనా అయితే ఏం ప్రయోజనం? ఇంజనీర్ అయితే ఏం ప్రయోజనం? డాక్టర్ అయితే ఏం ప్రయోజనం? బిజినెస్ మ్యాన్ అయితే ఏం ప్రయోజనం? కోట్లు సంపాదించుకుంటే ఏం ప్రయోజనం? ఇప్పుడు పిల్లలు పంచుకున్నట్టు ఒకడు లోకమంతా సంపాదించుకున్న ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదు. సో మనం అందరం ఈ క్వశ్చన్ వేసుకొని మార్మన్స్ పొంది, ప్రభువా, మరి నీకు ఇష్టమైన పాత్రగా నన్ను చెయ్యి, నన్ను మలుచు. ఈ దినం నుండి నా కోరికలు కాదు, నా ఇష్టం కాదు, మీకేది ఇష్టమో తండ్రి మరి అలా నన్ను మలుచు, యేసుక్రీస్తు ప్రభులాగా నన్ను చెయ్యి అని మనం సరెండర్ చేసుకున్నట్టయితే తప్పనిసరిగా మనల్ని మరి యేసుక్రీస్తు ప్రభులాగా మారుస్తాడు. మారిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ
మన గృహంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు అనుకోండి, ఆ గృహం ఎట్లుంటుంది? ఆ? చాలా పీస్ఫుల్గా ఉంటుందా? అదేనా మీరు అంటున్నది? ఓకే. మరి దేవుడు మిమ్మల్ని యేసుక్రీస్తు ప్రభులాగా మారిస్తే ఆ గృహం ఎట్లుంటుంది? ఎట్లుంటుంది? ఆ? చెప్పలేమా? ఎందుకు? సేమ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఎందుకు లేదు? నిజంగా మనం ప్రభులాగా మారాలని ఆశ లేదు. సో మన ఊరు కానీ, మన కుటుంబం కానీ, మన సంఘం కానీ, సమాజం కానీ నిజంగా పీస్ఫుల్గా ఉండాలంటే మనం మొదట దేవుని ఒక చిత్తంని నెరవేర్చాలి. దేవుడు మనల్ని ఏం చేయాలని అనుకుంటుండో మొదట మనము కావాలి. ఆటోమేటిక్గా మన గృహం కూడా ఉంటుంది. సో మనం అందరము మన సహవాసం కానీ, సంఘం కానీ, సమాజం కానీ, మనం అడుగుపెట్టిన చోట అంతా కూడా నిజంగా సక్సెస్ కావాలంటే ముందు మన జీవితాలని ఉపేక్షించుకొని ఎవరి చేతికి అప్పగించాలి? దేవుని చేతికి అప్పగించినాం అనుకోండి, దేవుని చేతికి అప్పగించేటంత అది ఇంకా దానికి మించిన జ్ఞానం లేదు, దానికి మించిన త్యాగం లేదు, ఏం లేదు. అల్టిమేట్. సో మనమందరం కూడా దయచేసి దేవుణ్ణి దుఃఖపరచకుండా మన జీవితాలను ఏం చేద్దాం? ఆయనకి సరెండర్ చేస్తాం. దానికి సంతోషించినంట దేవుడు మరి ఎండ్లో కూడా సంతోషించాడు. ఎందుకంటే ఒక పాపి మార్మన్సు పొందితే పరలోకమందు ఏం జరుగుతుందంట? విందు జరుగుతుంది. ఎందుకో తెలుసా? మార్మన్సు పొందుట అంటే ఏంది? ప్రభువా, ఇక మీదట నా ఇష్ట ప్రకారం నేను జీవించా, మీ ఇష్ట ప్రకారం నన్ను మలచు అన్ననే మార్మన్స్. సో మనమందరం కూడా ఈ పాఠం నేర్చుకొని దేవుణ్ణి దుఃఖపరచకుండా మరి మన జీవితాలని ప్రభుకి సమర్పించి మరి ఆ తండ్రి అయిన దేవునికి సంతోషం కలగజేద్దాం. ఆయన చేసిన త్యాగంకి మనం ఏం చేయగలుగుతాము అని అంటే మన జీవితాలని మరి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభులాగా చేయమని మనము అడిగినట్టయితే తండ్రి ఎంతో ఇష్టపడతాడు, చేస్తాడు. భూమిపైన ఇక్కడ మనం నెమ్మదిగా ఉండుటనే కాదు, మరి చనిపోయిన తర్వాత కూడా ఆయన మహిమగల శరీరం మనకిచ్చి మరి నిత్యం మరి కన్నీరు, దుఃఖము, రోగము, వ్యాధి, బాధ, శాపం, మరణం లేని ఆ రాజ్యంలో నిత్యం. ఒకవేళ కనుక మనం ఏమేమైనా కావాలని ఏమైనా ట్రై కొట్టండి, ఏమవుతుంది? ఈక్వల్ టు ఆయాసము, వ్యసనము, దుఃఖమే కదా. మన ఐడియాస్ ఎన్నన్నీ ఇవ్వండి, ఈక్వల్ టు ఏమవుతుంది? ఆయాసము, వ్యర్థము, దుఃఖమే. సో మనం ప్రార్థన చేసుకుందాం. మనం అందరం లేచి నిలబడి, ప్రభువా, మీకు దుఃఖం కలిగించకుండా ప్రభువా, మీరు మమ్మల్ని ఎలాగనైతే